VST న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది పంచాంగ శ్రవణాన్ని మనకు అందించడానికి మన ఛానల్ నందు మనతో పాటు ఉన్నారు గురువుగారు బ్రహ్మశ్రీ కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారండి. మరి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, అలాగే రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. గురువుగారు ముందుగా మనం ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, అలాగే ఈ ఉగాది విశిష్టతను గురించి తెలుసుకుందాం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. VST న్యూస్ వీక్షకులు, ప్రేక్షకులు, శ్రోతల మహాశయులందరికీ కూడా ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క ఉగాది విశిష్టతన ఏమిటి అనేది తెలుసుకుందాం. కాలము సర్వాధారమైనటువంటిది. కాలము పరబ్రహ్మస్వరూపము. ఈ దృశ్యమాన ప్రపంచము, గ్రహములు, నక్షత్రములు, సృష్టి స్థితి లయములు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఇవన్నీ కూడా కాలానుబద్ధమైనటువంటివి. అందుకనే మనం కాలాన్ని కూడా దైవంగా భావిస్తూ ఉన్నాం. అటువంటి కాలాన్ని మానవుడు తన యొక్క వ్యవహార సౌకర్యార్థం ఒక కాలగణన పద్ధతిని అనుసరించి ఒక చక్కనైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ముఖ్యమైనటువంటిది ప్రపంచం మొత్తం కూడా ఈ వాంగ్మయాన్ని చూచి గర్వించేటువంటి గొప్ప శాస్త్రము జ్యోతిష్య శాస్త్రం. అతి ప్రాచీన కాలంలోనే మహర్షులు వేద విజ్ఞాన ఆధారంగా తపస్సు చేత ఈశ్వర అనుగ్రహం వల్ల జ్ఞానాన్ని పొంది ఈ అద్భుతమైనటువంటి ఖగోళ విజ్ఞానాన్ని మనకి అందించారు. మన భారతీయ సనాతన వైదిక వాంగ్మయమంతా కూడా మహర్షుల యొక్క తపఫలంగా మనకి సిద్ధించినటువంటిది. అందులో ముఖ్యమైనటువంటిది వేదము, తరువాత వేదాంగములు. నేడు మనం ఈరోజు పౌర్ణమి, ఈరోజు అమావాస్య, ఈరోజు అశ్విని నక్షత్రము, ఈరోజు సిద్ధియోగము అనే విషయాల్ని ఎలా తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే ఈరోజు సూర్యగ్రహణము లేక చంద్రగ్రహణము అని, అలాగే ఈ కాలాన్ని
ఏ విధంగా మనం గుర్తించాలి అనే విషయాల్ని, అంటే వసంత ఋతువు అని, అలాగే గ్రీష్మ ఋతువు అని, కాలంలో వచ్చే వివిధమైనటువంటి మార్పులని గమనించుకుంటూ వాటిని ఆధారం చేసుకుంటూ మహర్షులు మనకి ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రాన్ని అందించారు. ఇది చాలా గొప్పది. ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం అని చెప్తారు. ఇందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటే పుణ్యం వస్తుంది. అలాగే గంగా స్నాన ఫలం సిద్ధిస్తుంది. నానాకర్మ సుసాధనం అన్నారు. ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో తెలియజేసేటువంటిది ఈ జ్యోతిష్య శాస్త్రము. ఈ యొక్క కాలాన్ని మహర్షులు వారి యొక్క తపస్సు ద్వారా తెలుసుకొని ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది అని విచారిస్తే చైత్రే మాసే జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని అని అన్నారు. అంటే చైత్రమాసంలో శుక్లపక్ష పాడ్యమి నాడు, అనగా ఈరోజు ఉగాది నాడు బ్రహ్మగారు సృష్టికర్త ఈ సువిశాలమైనటువంటి విశ్వాన్ని సృష్టించారు. ఈ రోజున ఈ విశాలమైనటువంటి విశ్వాన్ని సృష్టించారు కనుక దీన్ని మనం ఉగాది అని పిలుచుకుంటూ ఉన్నాం. యుగములకు ఆదిగా ప్రారంభమైనటువంటి రోజు కనుక దీన్ని మనం యుగాది అంటున్నాం. అలాగే ఉగము అంటే నక్షత్రము, నక్షత్ర గమనం ప్రారంభమైనటువంటి రోజుగా కూడా మనం దీన్ని ఉగాది అని పిలుచుకుంటూ ఉన్నాం. గురువుగారు, అసలు మనం పంచాంగ శ్రవణం అని ఉగాది రోజునే ఎందుకు అంటూ ఉంటాం? ఉగాది రోజునే పంచాంగ శ్రవణాన్ని పఠించాలని ఎందుకు అంటూ ఉంటారు? తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని చెప్తారు. పంచాంగము అంటే 5 అంగములు కలిగినటువంటిది అని. ఆ అంగములు ఏమిటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఒక రోజుని మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఆ రోజుకి తిథి ఉన్నది, వారం ఉన్నది, నక్షత్రం ఉన్నది, యోగం ఉన్నది, కరణం ఉన్నది అని. ఈ 5 విశేష అంశములు ఒక రోజుకి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనుజుడు ప్రవర్తించాలి అని. ఆ యొక్క కాలంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అమృత తత్వమైనటువంటి శక్తులని ఎప్పుడైతే తెలుసుకుని ఆ అమృత కాలాన్ని అతను పరిశీలన చేసుకుంటూ పురోగమనం కోసం ఆ యొక్క అమృత కాలాన్ని తను స్వీకరించి ఏ పనిని ప్రారంభించినా తను చక్కగా ప్రగతి పథంలో ముందుకు సాగుతాడు. అందుచేత తిథి తెలుసుకోవడం వల్ల శ్రియమాప్నోతి అంటే సంపదని పొందుతాడు. వారాదాయుష్యవర్ధనం అన్నారు. అంటే వారం వల్ల ఆయుష్ పెరుగుతుంది. నక్షత్రాత్ ధరతే పాపం అన్నారు. నక్షత్రం తెలుసుకుంటే పాపం హరిస్తుంది అని. యోగాద్ రోగ నివారణం అన్నారు. యోగం ఏంటో తెలుసుకుంటే రోగములు కూడా నివారణ అవుతాయి. కరణాత్ కార్యసిద్ధిశ్చ, కరణాన్ని తెలుసుకున్నట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది అని పెద్దలు చెప్తారు. అందుచేత ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాల్ని ప్రతిరోజు తెలుసుకోకపోయినా ఈ ఉగాది నాడు ఖచ్చితంగా ఈ పంచాంగ శ్రవణం చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా అతనికి మంచి ఫలాలు కలుగుతాయి. అలాగే ఉగాది నాడు ముఖ్యంగా అందరూ కూడా ప్రొద్దున్నే తైలాభ్యంగా స్నానం చేసుకుని భగవంతుని దర్శనం చేసుకోవాలి, మాతాపితులకి నమస్కారం చేసుకోవాలి. అలాగే రాజదర్శనం, అధికార దర్శనం, మిత్ర దర్శనం, పండిత దర్శనం ఖచ్చితంగా చెయ్యాలి. అలాగే నింబ కుసుమ భక్షణం అని అంటే
వేప పువ్వు పచ్చడి అంట. మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఈ ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనంతో ఉండేటువంటి ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు. జీవితంలో కష్ట సుఖాలనేటువంటివి అన్నీ ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నవాడిగా, కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఒకే రకంగా స్వీకరిస్తాను అనేటువంటి ఒక సమభావాన్ని కలిగినటువంటి వాడిగా ఆ యొక్క షడ్రుచుల సమ్మేళనంతో ఆ ఉగాది పచ్చడిని మనం సిద్ధం చేసుకుంటాం. ఈ షడ్రుచులు 6 ఋతువులకి ప్రతీకలుగా, ఆ 6 ఋతువులు ఈ కాలంలో ముఖ్యమైనటువంటి సంవత్సరానికి ఒక భాగంగా మనం అర్థం చేసుకుని ఆ ఉగాది పచ్చడిని సేవిస్తాం. అలాగే పంచాంగ శ్రవణాన్ని కూడా చేస్తాం. ఈ ఒక్కరోజు పంచాంగ శ్రవణం చేసినట్లయితే ఆ సంవత్సరం అంతా కూడా ఆ యొక్క నవగ్రహముల యొక్క అనుగ్రహంతో సమస్త సుఖాలని కూడా అతను పొందుతాడు అని మన యొక్క పెద్దలు చెప్పినటువంటి విశేషం. గురువుగారు, పంచాంగ శ్రవణ విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు మాకు. మరొక ధర్మ సందేహం, చిన్న సందేహం. క్రోధినామ సంవత్సరంగా రాబోతోంది ఈ యుగాది. మరి క్రోధం అనగానే కోపం అని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు. మరి దీని వెనుక అంతర్యాయం ఏంటంటారు? అంతరార్థం ఏమిటి అంటే, క్రోధ్యధ్యే సతతం రోగా క్రోధలోభపరాయణాః ఈతి దోషేణ సతతం మధ్యసస్యార్ఘవృష్టయః. మనకి ప్రభవ, విభవ ఇలాగా 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాల్లో శుభకృత్తు ముగిసిన తర్వాత వచ్చేటువంటిది క్రోధినామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి కూడా దేవతా అంశని మనం గుర్తించాలి. దేవతా అంశగా గుర్తించేటువంటి ఈ యొక్క నామాల్లో కొన్ని విశేషమైనటువంటి లక్షణాలు కలిగిన ఉన్నాయి. ముఖ్యంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలుగా ఈ 60 సంవత్సరాలని చెబుతారు. అందులో ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి అగ్ని భగవానుడుగా గుర్తించాలి. అరుణం అనేటువంటి వేదంలో ఒక ప్రశ్న ఉన్నది. ఆ అరుణమంతా కూడా సూర్యనారాయణ సంబంధమైనటువంటి విశేషాలు చాలా ఉన్నవి. అందులో అగ్నిశ్చ జాతవేదాశ్చ సహోజ అజిరా ప్రభు అని మంత్రం ఉన్నది. ఈ క్రోధినామ సంవత్సరానికి అజిరా ప్రభువు అధిష్టాన దేవత. ఈ అజిరా ప్రభువు అగ్నిస్వరూపము. అగ్ని అనగా మనం ఆ సూర్యుడి యొక్క తత్వంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఈ క్రోధి అనే నామం ఉండడం చేత సమస్త జనులలో ఒక రకమైనటువంటి ఆగ్రహము, అలాగే క్షణికమైనటువంటి ఆవేశములు ఉత్పన్నమవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా వేద మంత్రం తెలియజేసినట్టుగా సహనావవతు సహనో భునక్తు, సహన మంత్రాన్ని పఠిస్తే, శాంతి మంత్రాన్ని పఠిస్తే ప్రతి వ్యక్తి కూడా ఆనందాన్నే పొందుతాడు. అలాగే అరిషడ్వర్గాలలో క్రోధం ఒకటి. ఈ క్రోధాన్ని జయించినట్లయితే ఈ విశ్వాన్ని కూడా జయించవచ్చు అనే అర్థాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ క్రోధినామ సంవత్సరం వల్ల రాజులకి అలాగే ప్రజలకు, ఇక్కడ రాజు అనగా ప్రభుత్వాధికారులు, ఈ ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకులకు అలాగే ప్రజలకు మధ్య ఈ సంబంధ బాంధవ్యాలు అనే విషయాలు కొన్ని చాలా కఠినతరంగా మారుతాయి.
కనుక వారిద్దరి మధ్య సహృదయమైనటువంటి వాతావరణం ఉండాలి. పరస్పర అవగాహన అవసరం. భార్యాభర్తల మధ్య కానీ, అలాగే కుటుంబ సభ్యుల మధ్యన కానీ, అలాగే ప్రపంచ దేశాల మధ్యన కానీ, రాష్ట్రాల మధ్యన కానీ ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో అది సన్నగిల్లే అవకాశం ఉంది. కనుక ఒక నామాన్ని మనకి తెలియజేశారు అంటే, ఒక వర్షం వస్తుంది అని ఎవరైనా మనకి చెబితే మనం వెంటనే బయటికి వెళ్ళేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగే ఎండ బాగా కాస్తుంది ఎండాకాలంలో అంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటాం. అలాగా ఈ క్రోధినామ సంవత్సరం అనగానే ఓహో దీని యొక్క స్వభావ పరిస్థితిని అర్థం చేసుకొని దాని ద్వారా ఆ యొక్క వ్యక్తి తగు జాగ్రత్తలు తీసుకుని చక్కనైనటువంటి జీవనాన్ని సాగిస్తాడు. కనుక ఈ క్రోధినామ సంవత్సరాన్ని ప్రతి వ్యక్తి కూడా సహనంతో శాంతితో జీవనం సాగించాలి అనేటువంటి తారక రామ మంత్రాన్ని మనస్సులో ధరించినట్టుగా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గురుగారు, అయితే క్రోధినామ సంవత్సరం గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదని మీరు చాలా చక్కగా వివరించారు. మరి ఇప్పుడు రానున్న దేశ రాష్ట్ర ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో? చాలా చక్కనైన ప్రశ్న అడిగారమ్మా. ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రావడం వల్ల రాజు కుజుడు అయ్యాడు. ఏ రోజైతే ఉగాది ఆ వారం నాడు వస్తుందో, ఉదాహరణకి ఆదివారం నాడు ఉగాది వస్తే ఆ సంవత్సరం అంతా కూడా అధిపతి రాజు సూర్యుడు అవుతాడు. అలాగే ఆదివారానికి సూర్యుడు, సోమవారానికి చంద్రుడు, మంగళవారానికి కుజుడు, బుధవారానికి బుధుడు, గురువారానికి బృహస్పతి, శుక్రవారానికి భృగువు, శనివారానికి శనిశ్చరుడు. ఈ వారాధి దేవతలే ఉగాది నాడు సంవత్సరం మొత్తానికి కూడా రాజుగా కూడా మనం తెలుసుకోవాలి. ఈ సంవత్సరం మంగళవారం నాడు ఉగాది రావడం వల్ల అధిదేవత కుజుడయ్యాడు. ఈ కుజుడు యుద్ధ దేవతగా మనం తెలుసుకోవాలి. ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం, దానికి తోడు అగ్నికి వాయువు తోడైనట్టుగా ఈ మంగళవారం కుజుడు రావడం, ఇది దేనికి సంకేతము అంటే ప్రపంచ దేశాలలో యుద్ధాలు ఇంకా ఎక్కువగా జరగడానికి అవకాశం ప్రబలంగా మారింది అని తెలుసుకోవాలి. ప్రపంచ దేశాల మధ్య స్నేహపూరితమైనటువంటి వాతావరణం సన్నగిల్లుతుంది. అలాగే రాష్ట్రాల మధ్య కూడా చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కనుక వీటిని ముందుగానే గమనించుకుని ఆ యొక్క ప్రభావానికి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాజు అయినటువంటి కుజుడు నేరసాధిపతి, అపర సస్యాధిపతి కూడా అయ్యాడు. మనకి మంత్రుల్లో ఒకే మంత్రి 4-5 శాఖల్ని తన చేతిలో పెట్టుకున్నట్లుగా ఒక్కొక్కసారి ఈ రాజుగారే మిగిలిన ఇంకొక కొన్ని శాఖలను కూడా ఆయన దగ్గర ఉంచుకుంటారు. అలాగా ఈ రాజుగారు అపర సస్యాధిపతి అయ్యారు, నేరసాధిపతి కూడా అయ్యారు. నేరసాధిపతి అవ్వడం, అపర సస్యాధిపతి అవ్వడం వల్ల అపరముల యొక్క పంట బాగుంటుంది. అపరములు అంటే పెసలు, మినుగులు, కందులు, వీటిని అపరాలు అంటారు. ఈ పంట బాగా ఉంటుంది. ఎందుకంటే ఆయనే నాయకుడు అయి ఉన్నాడు కనుక, ఆయనే దీనికి కూడా బాధ్యత వహిస్తున్నాడు కనుక వాటి యొక్క పంట బాగుంటుంది.
అలాగే నీరసాధిపతి కూడా కుజురవడం వల్ల ఇక్కడ భూగర్భ సంబంధమైనటువంటి జలములు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. అలాగే పండ్ల తోటలు బాగా పండుతాయి. అలాగే రక్తచందనము, అలాగే బంగారము, అలాగే కట్టెలు, పళ్ళు పువ్వులు వీటికి ధరలు చాలా పెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు కూడా చాలా ధరలు హెచ్చుగా మారుతాయి. ఇది నీరసాధిపతి అలాగే అపర సస్యాధిపతి అవడం వల్ల ఫలం. మంత్రి, సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి శని. ఈసారి శని మంత్రి అవ్వడం వల్ల ప్రజలకి అలాగే నాయకులకి మధ్య కొంత దూరం ఏర్పడే అవకాశం ఉన్నది. అలాగే కర్తరి, డొల్లు కర్తరి, నిజ కర్తరి అంటారు. ఈ కర్తరి సమయాల్లో శుభకార్యాలు చేసుకోకూడదు. అలాగే మౌఢ్య నిర్ణయం, ఈ సంవత్సరం గురుమూఢము అలాగే శుక్రమూఢం కూడా ఉన్నాయి. ఈ గురు శుక్రమూఢాలు ఇంచుమించుగా ఒక 2 నెలలకు పైగా ఉన్నట్లుగా మనకి పంచాంగంలో తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం పుష్కరాలు నర్మదా నదికి, రైవా నది అంటారు, ఆ నదీ పుష్కరాలు 1/5/2024 నుండి ప్రారంభమవుతుంది. అలాగే ఈ సంవత్సరం గ్రహణాలు భారతదేశంలో గోచరించవు. వేరే దేశాల్లో గ్రహణాలు కనిపిస్తాయి కానీ ఈ దేశంలో గ్రహణాలు అనేవి కనిపించవు. కనుక ఈ సంవత్సరం గ్రహణ బాధ లేదు. బాధ అని ఎందుకన్నాం అంటే అందులో గ్రహణ సమయంలో చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణాలు అనేవి మనకి కనిపించినట్లయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఆ సమయంలో. కనుక ఈ సంవత్సరం మనకు ఈ గ్రహణాలు అనేటువంటివి లేవు. స్థూలంగా మనం ఈ యొక్క ఉగాది నవనాయకుల ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థికంగా పురోగమనాన్ని సాధిస్తారు. అలాగే యుద్ధ తంత్రంలో భారతదేశం అన్ని దేశాల కన్నా కూడా చాలా చక్కనైనటువంటి ప్రభావవంతంగా కూడా మారుతుంది. యుద్ధ దేవతగా ఉన్నటువంటి ఈ కుజుడు సైనికులకి ఉపయుక్తమైనటువంటివి చాలా అధునాతనమైనటువంటి ఆయుధాలు లభించేలాగా ప్రయత్నిస్తారు. అలాగే యుద్ధ దేవతే అవడం చేత మనకి అన్నిట్లా కూడా విజయం లభిస్తుంది. తద్వారా భారతదేశం కీర్తి నలు దిశలా కూడా ప్రకాశిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా పురోగమనాన్ని సాధిస్తాం. రాష్ట్ర రాజకీయాలని పరిశీలిస్తే అధికారులకు నాయకులకు కొంత కష్టకాలంగా చెప్పవచ్చు. స్థాన చలనం వల్ల స్థాన భ్రంశం కలిగే అవకాశం ఉంది. కొంతమంది ముఖ్య నాయకులకు పదవీ గండం కూడా ఉన్నట్లుగా మనం ఈ క్రోధినామ సంవత్సరంలో తెలుసుకోవచ్చు. మున్ముందు ఈ విషయాలను అందరికీ కూడా తెలుస్తాయి. ఈ యొక్క దేశ రాష్ట్ర ఆర్థిక రాజకీయ అంశాలలో స్థూలంగా భారతదేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది. గురుగారు, దేశ రాష్ట్ర పరిస్థితుల గురించి చాలా చక్కగా వివరించారు.
అలాగే రైతులకు కూడా చాలా శ్రేయస్కరంగా ఉందని తెలిపారు. చాలా సంతోషమైన వార్త అది. మరి మన పంచాంగ శ్రవణంలో అతి విశిష్టమైనది రాశి ఫలాలు. కాబట్టి రాశి ఫలాలకు వెళ్ళిపోదామండి. రాశి ఫలాల్లో మొదటిది మేషరాశి. మరి మేషరాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదాలు కలిగినటువంటిది మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14. అంటే సంపాదించేది 8 రూపాయలు అయితే ఖర్చు 14 రూపాయలు ఉంటుంది. కనుక అధిక ధన వ్యయం కాకుండా ఖర్చులకు దూరంగా ఉండేలాగా ప్రయత్నించాలి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3. మెచ్చుకునేవారు 4 ఉంటే అలాగే తిరస్కరించేవారు 3 ఉంటారు. ఆ విధంగా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనాదాయం బాగుంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగుతారు. విరోధులు ప్రత్యర్థుల నుండి కొంత జాగ్రత్తగా ఉండడం అవసరం. భూ వివాదాలు తొలగుతాయి. నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుతారు. బంధువులతో సఖ్యతతో మెలగాలి. విరోధం తెచ్చుకోకూడదు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణ సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే సంతానానికి వృద్ధి ఉంటుంది. రాజకీయ నాయకులకు, కళారంగానికి అనుకూల సమయం. వ్యాపారులు ఆశించినటువంటి లాభాలు పొందుతారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణతను సాధిస్తారు. క్రీడాకారులు క్రీడారంగంలో రాణిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభసాటిగా ఉంటుంది. తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేస్తారు. స్త్రీలకు ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం మేలు కలిగే అవకాశం మెండుగా ఉంటుంది. అన్ని రంగాల వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. ప్రగతి పథంలో ముందుకు సాగుతారు. ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు కార్య సాఫల్యతను సాధిస్తారు. భరణి నక్షత్రం వారు వృత్తి వ్యాపారాలలో చురుగ్గా పాల్గొని చక్కనైనటువంటి అభివృద్ధిని పొందుతారు. కృత్తికా నక్షత్రం వారు నిరుడు సంవత్సరం కన్నా గొప్ప అభివృద్ధిని పొందుతారు. అలాగే ఈ మేషరాశి వారు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించడం, అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడం, రాహుకి జపము హోమము చేయించుకోవడం, అలాగే గోవుకి సేవ చేయడం ద్వారా వారి యొక్క ఈతిబాధలు తొలగి వారు అనుకున్నటువంటి అభీష్టములని కూడా శీఘ్రకాలంలో పొందడానికి ఆ యొక్క భగవంతుని అనుగ్రహం తోడ్పడుతుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంది. శుభం. గురువుగారు, మేషరాశి వారి గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే పరిష్కార మార్గం కూడా చాలా చక్కగా చెప్పారు. మరి తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? మా విఎస్టీ ఛానల్ న్యూస్ ప్రేక్షకులకి ఒకసారి. వృషభ రాశి. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు. ఈ 9 పాదాలు ఉన్నటువంటిది
ఈ వృషభ రాశి. ఈ వృషభ రాశికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి నిరుడు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలమైనటువంటి సమయం. అయితే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక అశాంతి కలిగే అవకాశం ఉన్నది. శుభకార్యాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుంది. సోదరులు తోబుట్టువులతో ప్రేమగా మెలగాలి. వారితో వైరం వచ్చే ఏ సందర్భాన్ని కూడా తీసుకోకూడదు. ఏ సంఘటనని కూడా ముందుకు తీసుకెళ్లకుండా వాళ్ళతో ఎప్పుడూ కూడా సఖ్యతతో మెలిగేలాగా ప్రవర్తించాలి. గృహ నిర్మాణాలు చేసేవారికి వ్యాపారం కలిసి వస్తుంది. ఈ రాశివారు అధికారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. అధికారుల ద్వారా మెప్పు పొందే కన్నా ముప్పు పొందే అవకాశం ఉంది. కనుక వారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అపకీర్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలమైనటువంటి సమయం. కృత్తికా నక్షత్రం వారు ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి కొన్ని ఆటంకాలు తప్పవు. విరోధులతో జాగ్రత్తగా ఉండాలి. మృగశిర నక్షత్రం వారికి ఆర్థికపరమైనటువంటి అంశాలలో సరైన ప్రణాళికతో నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. ఆంజనేయ స్వామి దర్శనం చేయడం, అలాగే గురుగ్రహానికి జపము హోమము చేసుకోవడం. వీరు ముఖ్యంగా చెట్లు నాటడం చాలా మంచిది. అందులో రావి చెట్టు, ఔదుంబర వృక్షం అంటారు, మేడి చెట్టు, ఈ రెండింటిని వాళ్ళు కనుక నాటినట్లయితే అది వాళ్ళకి చాలా శుభ ఫలాలని అందిస్తుంది. ముఖ్యంగా పెద్దలకి సేవ చేసుకోవాలి. పెద్దలకి సేవ చేసుకోవడం వల్ల వీరికి కలిగేటువంటి ఎటువంటి అపాయాలైనా సరే తొలగిపోతాయి. కనుక ఈ రాశి వారికి చాలా బాగున్నది. అందరికీ కూడా శుభం. గురుగారు, తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఒకసారి మా విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు చెప్పండి. మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు, ఈ 9 పాదములు కలిసినటువంటిది మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది. శుభకార్యాలు చేస్తారు. కొన్ని చోట్ల అపనిందలు కలిగే అవకాశం కూడా ఉంది. బంధువర్గం వారితో ప్రేమగా వ్యవహరించాలి. సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగులకి స్థానచలనం ఉన్నది. దూర ప్రాంతాలకు బదిలీలకు అవకాశం ఉంది. వ్యాపారులకు అధిక ప్రయాసతో కష్టం మీద లాభాన్ని పొందుతారు. అధికారుల ఒత్తిడి కూడా ఉంటుంది. వాహనదారులు అప్రమత్తతో ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వాహనం నడిపే వారందరూ కూడా ఈ రాశి వారు ముఖ్యంగా అప్రమత్తతో ఉండాలి. అప్రమత్తతో ఉండకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు మంచి అనుకూలమైనటువంటి సమయం. అనారోగ్య సమస్యలు ఈ రాశి వారికి తలెత్తే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిరాశ నిస్పృహలు
వెంటాడుతాయి. అప్పు ఇచ్చేవారు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. భూమి కొనుగోలు అధిక లాభాన్ని ఇస్తుంది. కళాకారులకు, విద్యార్థులకు మిశ్రమ ఫలితం వస్తుంది. కిరాణా, రవాణా, వ్యాపార రంగం వారికి అధిక లాభం ఉంటుంది. మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం ప్రయత్నపూర్వకంగా క్రమేపీ విజయాన్ని సాధిస్తారు. ఆర్ద్ర నక్షత్రం వారు కుటుంబ సభ్యులతో అలాగే బంధువర్గంతో విరోధాలు కలగకుండా చూసుకోవాలి. పునర్వసు నక్షత్రం వారు శాంత స్వభావంతోనే అవరోధాలను అధిగమించగలుగుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఈ రాశివారు విష్ణు సహస్రనామ పారాయణం, హరి సంకీర్తనం, భాగవత శ్రవణం, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనుకూలిస్తాయి. బుధగ్రహ జపం, హోమం, నవగ్రహ ప్రదక్షిణం చేసుకోవాలి. తులసి చెట్లను పెంచాలి. అలాగే తులసి మొక్కలను పెంచాలి. ఇలా చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. గురుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మా విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి తెలియజేయగలరు? కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 6, అలాగే రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం వల్ల సుఖ సౌఖ్యాలని పొందుతారు. తలపెట్టిన అన్ని కార్యాలలో పురోగతిని సాధిస్తారు. వ్యాపార వర్గం వారికి లాభాలు అధికంగా కలుగుతాయి. శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు, ఉద్యోగ అభ్యర్థులకు అనుకూల సమయం. తోటివారికి సహాయం చేసే శక్తి లభిస్తుంది. రాజకీయ రంగం, న్యాయవాద రంగం, వైద్య రంగం వారు అభివృద్ధిలో పయనిస్తారు. సానుకూల ధోరణితో ఉన్నతమైనటువంటి లక్ష్యాలని సాధిస్తారు. రుణ విముక్తిని పొందుతారు. చేసిన అప్పుల్ని తీర్చగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తగాదాలకి వెళ్ళకూడదు. తగాదాల్లో మధ్యవర్తిత్వం కూడా వహించకూడదు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. సహోద్యోగులతో, ప్రత్యర్థులతో వివాదాలకు దూరంగా ఉండాలి. వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా ప్రయత్నపూర్వకంగా వాటిని అడ్డుకోవాలి. అలాగే ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పనికిరాదు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దుబారా ఖర్చులు ఉంటాయి. ఆ అధిక ఖర్చులను తగ్గించుకోవాలి. చెడు వ్యసనాలకు, చెడు ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఉన్నది కనుక వాటి నుంచి జాగ్రత్త పడాలి. పునర్వసు నక్షత్రం వారికి నిదానంగా ఈ సంవత్సరం క్రమేపీ వృద్ధిని సాధిస్తారు. పుష్యమి నక్షత్రం వారు గౌరవ మర్యాదలు, కీర్తి లాభాన్ని పొందుతారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. ఈ రాశివారు హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం, అలాగే దుర్గామాత దర్శనం, రాహువుకి శనికి జపము హోమము చేసుకుంటూ చేయగలిగిన వారు
చలివేంద్రాలు కట్టించుట, కాకులకు ఆహారం పెట్టుట, ఇటువంటి పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు. గురువుగారు చాలా చక్కగా వివరించారు. అలాగే పరిష్కార మార్గాలు కూడా చాలా చక్కగా వివరించారు. మరి తదుపరి సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఒకసారి మన విఎస్టీ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు? సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు ఈ 9 పాదములు సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 2, అవమానము 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా అధికారుల ద్వారా అనేక ఒత్తిడుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆటంకాలు కలుగుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పై అధికారులతో దురుసుగా వ్యవహరించరాదు. కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా మెలగాలి. స్వతంత్ర వృత్తుల వారు లాభాలని పొందుతారు. అనగా ఒక అధికారి దగ్గర పనిచేసేటువంటి వర్గం కాకుండా వారికి వారుగా వ్యాపారం చేసుకునేవారు కానీ, వృత్తి నిర్వహణ చేసేవారు కానీ, పరిశ్రమ నిర్వహణ చేసేవారు కానీ, సాధారణ రైతులు, కర్షకులు, కార్మికులు, శ్రామికులు ఎవరైనప్పటికీ కూడా వారు స్వంత వృత్తులతో ఉన్నవారు రాణిస్తారు. అలాగే పెట్టుబడులు పెట్టేవారు మాత్రం 1కి 2 సార్లు, 2కి 10 సార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టేవారు మాత్రం చాలా జాగ్రత్తతో ప్రతి వ్యవహారాన్ని కూడా చూసుకోవాలి. ఇది ప్రతికూల సమయం అని చెప్పవచ్చు. అలాగే దుష్టులతో, నీచులతో సాంగత్యం ఎప్పుడూ పనికిరాదు. తద్వారా పతనాన్ని కూడా చవి చూడవలసి వస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఆ జాగ్రత్తలను తీసుకోవాలి. అనైతిక కార్యాల వల్ల కలతలు పెంచుకోవలసి వస్తుంది. సంతాన విషయంలో శుభవార్త వింటారు. అలాగే తెలియని వారిని, పరులను, అపరిచితుల్ని నమ్మవద్దు, అతిగా విశ్వసించవద్దు. వారి ద్వారా వంచనకు గురయ్యే ప్రమాదం ఉంది, మోసపోవడానికి అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో ఈ రాశివారు చాలా జాగ్రత్తతో ఉండాలి. అలాగే ఆహార పానీయాల విషయంలో చాలా శ్రద్ధ అవసరం. రుచి కోసం ఆశపడవద్దు. శుచిని అర్థం చేసుకోండి. పవిత్రంగా ఉండేటువంటి వస్తువులు, నిర్మలంగా ఉండేటువంటి వస్తువులు మాత్రమే స్వీకరించండి. తద్వారా ఎటువంటి రోగ భయాలు కూడా ఉండవు. అలాగే కొన్ని చట్టపరమైనటువంటి సమస్యలు వేధిస్తాయి. వాటి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులు మొదటి పంట కంటే 2వ పంటలో లాభాన్ని ఆర్జిస్తారు. నూతన వాహన ప్రాప్తి, వాహన ప్రయాణము, సౌఖ్యము కలుగుతాయి. సంయమనంతో క్రమేపీ వృద్ధిని సాధిస్తారు. మఖా నక్షత్రం వాళ్ళు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పుబ్బా నక్షత్రం వారికి కొన్ని ఆటంకాలు కలుగుతాయి, కానీ అవరోధాలని జయిస్తారు. ఉత్తర నక్షత్రం వారు అధిక ప్రయోజనాలు ఆశించకుండా తృప్తిగా ఉండడం మేలు. ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 1. ఈ రాశివారు దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవ దర్శనం, ఖడ్గమాల పారాయణ, రాహుకి కేతువుకి పూజలు
అలాగే హోమములు చేయుట, అలాగే వృద్ధులకి సేవ చేయుట, సాధువులకి మహాత్ములకి సేవ చేయుట వల్ల వారికి శుభం కలుగుతుంది. గురువుగారు, తదుపరి కన్యారాశి. మరి కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? పరిష్కార మార్గాల్ని మా విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు? కన్యారాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అన్ని రంగముల వారికి కూడా ఆర్థిక పురోగమనం ఉంది. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. న్యాయస్థాన పరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి. అసంపూర్ణంగా నిలిచిన పనులు సత్వరమే పూర్తయిపోతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. చిరకాలంగా ఉన్నటువంటి సమస్యలు దూరమవుతాయి. వృత్తి వ్యాపారులకు ధనలాభం ఉంటుంది. స్థిరాస్తులకు రక్షణ అవసరం. స్థిరాస్తులు ఉన్నట్లయితే ఈ రాశివారు వాటికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక్రమణదారులు మీ యొక్క స్థలాలను కానీ, మీ యొక్క పొలాలను కానీ, మీ యొక్క గృహములను కానీ ఏవైనా వారు ఆక్రమిస్తే మళ్ళీ వాటిని దక్కించుకోవడం చాలా కష్టం. కనుక స్థిరాస్తులు కలిగిన వారు మాత్రం వాటి పట్ల చాలా జాగరూకతతో వ్యవహరించాలి, రక్షణ చేసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య పరస్పర అన్యోన్యంగా అవగాహన అవసరం. పరస్పర అవగాహన అవసరం. అలాగే కలహాలకు దూరంగా ఉండాలి. అన్యోన్యత వల్లే కుటుంబ వృద్ధి సాధ్యపడుతుంది. ప్రభుత్వం ద్వారా సత్కారాలు, సన్మానాలను కూడా ఈ రాశివారు పొందుతారు. భూమి ద్వారా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారు మిశ్రమ ఫలాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు చాలా జాగ్రత్తతో ఉండాలి. కొన్నిసార్లు చేదు అనుభవాలు మిగులుతాయి. అలాగే ఉత్తరా నక్షత్రం వారికి ఈ సంవత్సరం అహంభావం విడిచిపెడితే అందరికీ దగ్గరవుతారు. హస్తా నక్షత్రం వారు ప్రతిభా నైపుణ్యాలతో ప్రగతిని సాధిస్తారు. చిత్తా నక్షత్రం వారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే అన్నిట్లోనూ విజయం సాధిస్తారు. అదృష్ట సంఖ్య ఈ రాశివారికి 5. ఈ రాశివారు లలితా సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకములు, శివాలయ దర్శనం, అలాగే శుక్రుడికి జపము, హోమము, విద్యార్థులకి పుస్తకాలు ఇవ్వడం, అలాగే మారేడు చెట్టుని పెంచడం, వీటి ద్వారా ఈ రాశివారికి శుభం కలుగుతుంది. గురువుగారు, మరి మన విఎస్టీ ఛానల్ ప్రేక్షకులకి తదుపరి తులారాశి. తులారాశి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది వివరించగలరు? తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ 9 పాదములు తులారాశిలో ఉన్నవి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా సానుకూలంగా ఉంటుంది. కొన్ని ఆటంకాలు తప్పవు.
రుణ బాధలు వెంటాడుతాయి. విద్యార్థులకి అభివృద్ధి ఉంటుంది. ఆధ్యాత్మికంగా పురోగతి సాధిస్తారు. అలాగే ఊహించని విపత్కర సంఘటనలు కూడా ఎదుర్కొంటారు. కుటుంబ పరంగా మిత్రవర్గం బంధువర్గంతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలలో వృధా ఖర్చుని తగ్గించుకోవాలి. వర్తకులకు కలిసి వచ్చే కాలం. స్త్రీలకు ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వచ్చేటువంటి కాలం. సంతానం వల్ల ఆనందం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, అలాగే రాజకీయ నాయకులకు మహోన్నత కాలం. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. సొంత తెలివితేటలతో ఈ రాశివారు సమస్యల్ని పరిష్కారం చేసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారములు కలిసి వస్తాయి. అలాగే కళారంగంలో ఉన్నవారు రాణిస్తారు. చిత్తా నక్షత్రం వారికి కష్టే ఫలి అన్నట్లుగా శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. స్వాతి నక్షత్రం స్వతంత్ర శక్తితో అన్ని కార్యాలని సాధిస్తారు. విశాఖ నక్షత్రం వారు ఆశయాలకి కష్టపడి నెరవేర్చుకుంటారు. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 6. ఈ రాశివారు షష్ఠీదేవి ఆరాధన, అలాగే అమ్మవారికి కుంకుమార్చన, గణపతి దర్శనం, గురుగ్రహ జపము, హోమము, అలాగే ఈ రాశివారు చంటి పిల్లలకి బట్టలు కానుగ్గా ఇవ్వడం, మామిడి చెట్టు నాటడం, ఈ విధంగా ఈ రాశివారు శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది మన విఎస్టీ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు? వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఈ 9 పాదములు వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాల యోగప్రదంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. నూతన భాగస్వామ్య పెట్టుబడులు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయి. చాకచక్యంతో సమయస్ఫూర్తితో కార్యాలను సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు విద్యా విషయంలో కఠినమైనటువంటి పరీక్షా కాలం. చాలా శ్రద్ధగా చదివితే గాని ఉత్తీర్ణత సాధించడం కష్టం. విద్యార్థులు చాలా ప్రయత్నాన్ని తీవ్రతరం చేసి ఆ ఉత్తీర్ణతని పొందుతారు. ఈ రాశివారు దూర ప్రయాణాలని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అత్యవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తే ప్రయాణాలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది కనుక ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి అన్నీ ఉన్నా ఏదో లోటు ఉన్నట్టుగా మానసిక క్షోభకి గురవుతూ ఉంటారు. అది ఒక భ్రాంతి మాత్రమే. ముందు ఆ భ్రాంతిని తొలగించుకోవాలి. సంతానం పట్ల మిక్కిలి ప్రేమతో వ్యవహరించాలి. వారి పట్ల అననురాగంతో ఉండకూడదు, అనురాగంతో ఉండాలి. కుటుంబ పరంగా కొంత కలవరపాటు తప్పదు. స్థిరాస్తి వ్యాపారాలు అధిక ధనలాభాలని కలిగిస్తాయి.
మొండి బకాయిలు కూడా తిరిగి వస్తాయి. రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఈ రాశి వారు, వారి బలాన్ని మరోసారి అంచనా వేసుకోవాలి. వారు నిజంగా అంత ప్రజాదరణ ఉందా లేదా, మనం నిజంగా అంత స్థాయి వ్యక్తులమా అనేటువంటి విషయాలని పునః సమీక్షించుకోవాలి. వంచకులు, దుష్టుల పట్ల సానుభూతి తగదు. అందరిపైన ఒకేలా ప్రేమని చూపిస్తాము అనేటువంటి మనస్సు చివరికి ప్రమాదాన్నే పొందుతుంది. కనుక ఈ రాశివారు ముఖ్యంగా ఆ నీచుల పట్ల కొంత జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ బలహీనతల్ని సొమ్ము చేసుకోవడానికి మీతో ప్రియంగా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. కనుక వివాదాలకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. ఈ రాశి వారికి అన్ని విధాలా ఈ సంవత్సరం శుభప్రదంగా, యోగప్రదంగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు సానుకూలంగా కష్టంతో సొంత పనులను చక్కబెట్టుకోవాలి. అనురాధ నక్షత్రం వారు పై మెట్టుకు చేరాలి అనే తొందరలో మెట్ల నుండి జారుపడే అవకాశం ఉంది. కనుక నిదానమే మంచిది. జ్యేష్ఠ నక్షత్రం వారు పక్కవారి మాట విని అర్థం చేసుకుని ముందుకు సాగాలి. వారి సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి ఫలితాలని మంచిగా ఇవ్వవు. కనుక సొంత నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలో పక్కవారి యొక్క సహకారాన్ని తీసుకుంటే శుభ ఫలితాలను పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 9. సూర్యాష్టకం, ఆదిత్య స్తోత్రం పారాయణం చేసుకోవాలి. ప్రతిరోజు సూర్యనారాయణమూర్తికి స్నానం చేసిన వెంటనే నమస్కారం చేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితాలు పొందుతారు. చండీ హోమం, రాహువుకి కేతువుకి పూజలు, హోమాలు చేసుకోవాలి. అలాగే పండ్లని దానం చేయాలి వృద్ధులకి. అలాగే ఎవరైతే ఆర్తితో అన్నార్తులు ఉంటారో వారికి ఈ పళ్ళని దానం చేయడం ద్వారా వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. గురువుగారు, తదుపరి ధనుస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది మన విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు? ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ 9 పాదములు కూడా ధనురాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి నిరుడు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉంటుంది. అన్ని రంగముల వారికి కూడా కొంత పరీక్షా కాలం అని చెప్పవచ్చు. అన్ని రంగముల వారు కూడా ఆయా సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహరించడం, తద్వారా అన్ని పనులు కూడా ఈ రాశివారు చక్కదిద్దుకుంటారు. సోదరుల నుండి సహకారం లభిస్తుంది. కొన్ని ఆటంకాలు మనఃక్లేశాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకు కృషిపూర్వకంగా విజయం పొందుతారు. సంఘంలో ఈ రాశివారు ప్రముఖ స్థానాన్ని వహిస్తారు. ఆశించిన పనులు పూర్తవుతాయి. ఈ రాశివారు లక్ష్యాన్ని ఏర్పరచుకుంటేనే గమ్యాన్ని చేరుతారు. పని వాయిదా మనస్తత్వం విడిచిపెట్టాలి. అలాగే వస్త్ర, స్వర్ణ, లోహ వ్యాపారులకు అనుకూల సమయం. కర్షక, కార్మిక, శ్రామికులకు కూడా
మిశ్రమ ఫలాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఐటీ రంగం వారికి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఈ రాశివారు ధన వ్యయాన్ని, ఖర్చుని అంచనా వేసుకోవాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు అధికమవుతాయి. వాటి పట్ల వారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే ముందుకు సాగగలుగుతారు. నూతన వస్తు వాహన ప్రాప్తి, అలాగే ఈ రాశివారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి సుఖ సౌఖ్యాలకి లోటుండదు, అన్ని విధాలా బాగుంటుంది. మూలా నక్షత్రం వారు నైపుణ్య అవకాశాలని మెరుగుపరుచుకుంటే అన్ని పనుల్లోనూ కూడా సఫలత పొందుతారు. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి. ఆత్మస్థుతి, ఆత్మవంచన, దీని ద్వారా వారు ముందుకు వెళ్ళలేరు కనుక ఆ రెండూ పనికిరావు. ఆత్మస్థైర్యంతోనే ముందుకు సాగాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నవీన విషయ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలు చేస్తూ ముందుకు సాగుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. విష్ణు సహస్రం పారాయణం ఉత్తమం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయుట చాలా శుభం. గురుగ్రహ జపము, హోమము చేసుకోవాలి. అలాగే అన్న సంతర్పణ, అన్నదానం చేయడం చాలా మంచిది ఈ రాశి వారికి. తద్వారా శుభం కలుగుతుంది. గురుగారు, తదుపరి మకర రాశి. మరి మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది ఒకసారి మన విఎస్టీ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములు. ఈ 9 పాదములు మకర రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార రంగముల వారందరికీ కూడా ధనలాభం కలుగుతుంది. సంతాన వృద్ధి, కుటుంబ వృద్ధితో పాటుగా శుభకార్యాలు కూడా తలపెడతారు. రాజయోగం, కళ్యాణయోగం, శుభయోగములు పుష్కలంగా ఉన్నాయి. సమాజంలో ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థిక విషయాల్లో మాత్రం క్రమశిక్షణ అవసరం. అలాగే న్యాయ వ్యవహారాలలో సత్వర పరిష్కారాన్ని పొందుతారు. అన్ని పరిశ్రమల వారికి కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం. శుభవార్తలు వింటారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. జీవనం ఆనందమయంగా ఉంటుంది. స్నేహితుల తోడ్పాటు లభిస్తుంది. సాంఘిక కార్యకలాపాలలో, ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. ఇంట ఉన్నా బయట ఉన్నా వారి వస్తువుల పట్ల వారు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చోరుల నుండి వస్తువులు అపహరణకు గురయ్యే అవకాశం ఇంట ఉన్నా బయట ఉన్నా కూడా జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది కనుక ఈ రాశివారు ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. ఉన్నత ఆశయాలు ముందుకు నడిపిస్తాయి. అన్ని విషయాల్లో ప్రతిభ కనబరుస్తారు. శత్రువుల నుండి జాగ్రత్త వహించాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు క్రమశిక్షణతో విజయాలు సాధిస్తారు. శ్రవణ నక్షత్రం వారికి ఈ సంవత్సరం అత్యద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. శ్రవణ నక్షత్రం వారు
ఆరంభించిన అన్ని కార్యాల్లోనూ కూడా సత్ఫలితాలు పొందుతారు. అలాగే ధనిష్ఠా నక్షత్రం వారికి కొన్ని కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకోవాలి, సమర్థవంతంగా నిర్వహిస్తారు. వీరి అదృష్ట సంఖ్య 8. సుబ్రహ్మణ్య ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవాలి. అలాగే నవగ్రహాలకి ప్రదక్షిణం చేసుకోవాలి, నవగ్రహాల దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా సరస్వతీదేవి, దత్తాత్రేయుడు ఉన్నటువంటి ఆలయాల్ని సందర్శించాలి. చంద్ర కుజ జపములు, హోమములు చేసుకోవాలి. మామిడి పళ్ళని దానం చెయ్యాలి. పండితులకి, కవులకి, సత్పాత్రులకు సన్మానములు చెయ్యాలి. తద్వారా శుభ ఫలితాన్ని పొందుతారు. గురువుగారు చాలా చక్కగా వివరించారు. తదుపరి కుంభరాశి. మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం, ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఒకసారి మన విఎస్టీ ఛానల్ న్యూస్ ప్రేక్షకులకి తెలియజేయగలరు. కుంభరాశి ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు. ఈ 9 పాదములు కూడా కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అపూర్వమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరుగుతాయి, వాటిని సరిదిద్దుకోవాలి. కఠిన పరిశ్రమతో ధనార్జన చేస్తారు. కీర్తి ప్రతిష్టలకు విఘాతం కలిగే అవకాశం ఉంది కనుక కీర్తి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అపకీర్తి భయం వెంటాడే పరిస్థితులు ఉన్నాయి, వాటి నుంచి తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉన్నది. అలాగే కుటుంబంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం కూడా ఉంది. సంపాదన, వ్యయం, ఆదాయము, ఖర్చు రెండు కూడా సమపాలల్లో ఉన్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి, లేకపోతే వారితో వైరం వచ్చే అవకాశం ఉంది. అలాగే స్వయం కృషితో ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. దైవ బలంతో ముందుకు సాగితే సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. ఆర్భాటాలకు, ఆడంబరాలకు ధనం ఖర్చు చేయకూడదు. ధనం మితంగానే ఖర్చు చేయాలి. ప్రయాణ సౌఖ్యం తక్కువ కనుక ప్రయాణాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అలా ఉన్నట్లయితే అవరోధాలను అధిగమించగలుగుతారు. ఆస్తి సంబంధిత ఆర్థిక విషయాలలో సంయమనం పాటించాలి. ఆర్థికమైనటువంటి ఆస్తి సంబంధమైన విషయాల్లో నిర్ణయాలు వెంటనే తీసుకోకూడదు. 1కి 10 సార్లు చర్చించి పునరాలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది. అన్ని వర్గాల వారికి కూడా శ్రేయస్సుని అలాగే లాభాన్ని కూడా కలిగిస్తుంది. కళారంగం వారు రాణిస్తారు, క్రీడారంగం వారు కూడా రాణిస్తారు. విద్యార్థులకు కూడా అనుకూల సమయం. కొన్ని సమస్యలు అశాంతిని కలిగిస్తాయి, కానీ క్రమేపీ వీరు వృద్ధిని, ప్రగతిని సాధిస్తారు. ధనిష్ఠా నక్షత్రం కష్టాలని లెక్కించకుండా ముందుకు సాగాలి. కార్యసాధకుడు కష్టాలని లెక్కించడు కనుక ఆ విధంగా ముందుకు సాగితే శుభ ఫలాల్ని పొందుతారు. శతభిషం చురుకైన తెలివితేటలు, పదునైన ఆలోచనలతో ఉన్నట్లయితే వాళ్ళకి
కీలకమైనటువంటి పదవులు కూడా లభిస్తాయి. పూర్వభాద్ర నక్షత్రం వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. తోటివారి విజయాల్ని శ్లాఘిస్తే వీరికి కూడా మంచి మంచి అవకాశాలు, పురోగతి పొందడానికి అవకాశం ఉన్నది. అన్నింటా జయం చేకూరుతుంది. పక్కవారి పట్ల, వారి విజయం పట్ల వీరు ఆనందాన్ని వ్యక్తం చేయగలిగే మనస్సుతో ఉన్నట్లయితే అన్ని పనులు కూడా సానుకూలంగా సఫలం చేసుకోగలుగుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3, 5. ఈ రాశివారు శివాభిషేకం, పుణ్య నదీ స్నానము, ఆంజనేయ స్వామి దర్శనం, శనికేతువులకి జపము, హోమము చేసుకోవాలి. అలాగే అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ, రావి చెట్టుకి ప్రదక్షిణం చేయడం వల్ల కొన్ని సమస్యలు దూరమవుతాయి. అలాగే తెల్ల నువ్వులని బెల్లం పాకంతో వండి ఆ యొక్క నువ్వుల ఉండల్ని పేదవాళ్ళకి పంచినట్లయితే వీరికి కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఈ యొక్క చిన్న పని చేసుకుని వీరు శుభ ఫలితాన్ని పొందుతారు. జయం. గురుగారు, తదుపరి మీనరాశి. మరి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? పరిష్కార మార్గాలు ఏంటి? మా విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేయగలరు? మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఈ 9 పాదములు కూడా మీనరాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అని చెప్పవచ్చు. అన్ని వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపార రంగాల్లో అభివృద్ధి చాలా తక్కువగా ఉంటుంది. సత్కర్మలు సత్ఫలితాలని అందిస్తాయి. అలాగే కొన్నిసార్లు కుటుంబ సమస్యలు, ధనలేమి, తద్వారా రుణములు చేయుట, వీటికి అవకాశం ఉన్నది. వాటి యందు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రంగముల వారికి అస్థిరత ఈ రాశి వారికి ఉన్నప్పటికీ క్రమేపీ స్వయం కృషితో పనులు నెరవేర్చుకుంటారు. సృజనాత్మక శక్తితో రాణిస్తారు. న్యాయపరమైన విషయాలలో కొంతమేర ఊరట లభిస్తుంది. సోదరులు, స్నేహితులు, తోబుట్టువులు మీ బలానికి మూల స్తంభాలుగా మారతారు. తద్వారా కొంత ఉపశమనం లభిస్తుంది. సామాజిక స్థితిని మెల్లమెల్లగా మెరుగుపరుచుకుంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం నుండి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగాలి. క్రమబద్ధమైనటువంటి ఆర్థిక ప్రణాళికతో ప్రగతిని అలాగే సంపదని కూడా పొందుతారు. ఈ రాశివారు ఈ సంవత్సరం మంచి పనులు చేయడానికి ముందుకు రావాలి. తద్వారా వారికి అంతా మంచే జరుగుతుంది. వీరి అదృష్ట సంఖ్య 3, పూర్వభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రం వారికి నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని గమనించుకుంటూ అది వీరికి వర్తిస్తుంది అని వారు అన్ని పనుల్లో కూడా చాలా శాంతితో వ్యవహరించాలి. అలాగే ఉత్తరాభాద్ర సహనశక్తికి ప్రతిరూపంగా మారి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలి. తోట్రుపాటు పడకూడదు. అలాగే రేవతి నక్షత్రం వారు ఒడ్డుకు చేరే వరకు ఒడిదుడుకులు తప్పవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకుని చాలా జాగ్రత్తగా ఈ రాశివారు ఈ సంవత్సరం వారి నిర్ణయాలు
అన్ని సందర్భాల్లో కూడా 1కి 2 సార్లు, 1కి 10 సార్లు, 1కి 100 సార్లు కూడా పునరాలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. తద్వారా లాభాన్ని పొందుతారు. వీరి అదృష్ట సంఖ్య 3. ఈ రాశివారు శివాభిషేకం, అలాగే కాలభైరవ దర్శనం, ఆంజనేయ స్వామి ఆరాధన, అలాగే కనకధారా స్తోత్రం పఠించడం, శనికి జపము హోమము చేయుట. ఈ రాశివారు ప్రభుత్వ పరంగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో, వారు స్థానాల్లో పనులన్నింటినీ కూడా చాలా జాగ్రత్తతో వ్యవహరించుకోవాలి. లేకపోయినట్లయితే చాలా కష్టాలని పొందే అవకాశం ఉన్నది. వీరు ముఖ్యంగా గోసేవ, అలాగే అనాథ శరణాలయాలకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వారికి ఉపయోగించే పనులు చేయడం ద్వారా శుభాలను పొందుతారు. శుభం. ఇప్పుడు మనం క్రోధినామ సంవత్సర పంచాంగ ఫలాల్ని తెలుసుకున్నాం. అందులో భాగంగా ఒక్కొక్క రాశికి కూడా గోచారం ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ గోచార ఫలం పూర్ణంగా మనకి శుభ ఫలితాలను ఇవ్వాలి అంటే మన జన్మ జాతక చక్రం కూడా దానికి కొంత తోడవ్వాలి. మన జన్మ జాతక చక్రంలో శుభయోగాల్ని పొందే అవకాశం ఉన్నట్లయితే ఆ యొక్క గోచార ఫలం కూడా మనకి శుభాల్ని కలిగిస్తుంది. అలాగే ఏ ఫలం సిద్ధించాలన్నా కూడా ఆ యొక్క వ్యక్తి జన్మ జాతకం కూడా చాలా ముఖ్యం. కేవలం గోచార ఫలాలే మనిషి యొక్క స్థితిగతులని, భవిష్యత్తుని, వర్తమానాన్ని నిర్ణయించవు. కనుక జాతకంలో మహాదశ, అలాగే ఆ గ్రహం ఉన్నటువంటి స్థానము, తద్వారా గోచారము, వీటన్నిటినీ కూడా పరిశీలన చేసుకుని ఆ యొక్క వ్యక్తి జాతకం ఆధారపడి ఉంటుంది. కనుక ఈ జాతక భాగంలో తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా మన జన్మ జాతక చక్రానికి క్రోడీకరించుకున్న తర్వాతే పూర్ణ ఫలాన్ని మనం నిర్దేశించుకోవాలి. కనుక ఈ గోచార ఫలాన్ని మనం ఒక సమీక్షగా భావించుకుని ఇందులో ఉన్నటువంటి శుభ ఫలాలని మనం ఎలా పొందవచ్చు, ఏ ఏ పూజలు, ఏ ఏ దేవతా ఆరాధనలు, అలాగే ఏ ఏ సేవలు చేసి మనం సుఖమయమైన శాంతిని పొందగలుగుతాము అనే విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించుకుని తద్వారా శుభ ఫలితాలని పొందగలరు. క్రోధినామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా అన్ని విధాల ఆయురారోగ్య భాగ్యాలు, సంపదలు, అలాగే అభీష్టములు సిద్ధించాలి అని ప్రజలు, అలాగే దేశము సుస్థిరమైనటువంటి అభివృద్ధిని పొంది అందరూ కూడా క్షేమంగా ఉండాలి, శ్రేయస్సును పొందాలి అని ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా విజయాన్ని చేకూర్చాలి అని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ విరమిస్తున్నాను. స్వస్తి. చూశారు కదండి, బ్రహ్మశ్రీ కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అందజేసిన అన్ని రాసుల జాతక ఫలాలు. వారికి మన విఎస్టీ ఛానల్ తరపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభ